అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని మనం ఎంతో వందనస్తులమైంచున్నాం. సో ఇక్కడ వారి యొక్క భవిష్యత్తు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఆ దినమందు అనే మాట దేవుడు కాలములను సమయములను తన చేతిలో ఉంచుకున్నవాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఈ యొక్క మానవుడి విషయములో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనను ఆ సమయములో ఆయన నెరవేర్చటానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. మనం చూడగలిగితే చాలా లేఖన భాగాలు ఉన్నాయి. ఆదికాండం 21:1 నుంచి మీరు చూడగలిగితే, రెండవది గలతీ 4:4 నుంచి చూడగలిగితే, కాలము పరిపూర్ణమైనప్పుడు లేకపోతే ఆయన సెలవిచ్చిన ఆ కాలమున అనే పదాలు వస్తాయి. సో ఆయన సెలవిచ్చిన మాట ప్రకారము అనే పదాలు మనకు అక్కడ కనబడతాయి. అంటే దేవుడు సెలవిచ్చాడు, ఫలానా సమయం. ఉదాహరణగా మీకు చెప్పాలనుకుంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయములో అని చాలా స్పష్టంగా చెప్తాడు. ఆ 70 సంవత్సరములు అయిన పిమ్మట మాత్రమే వారిని నేను మరలా తీసుకొని వస్తానని చెప్తాడు. అంటే 70 సంవత్సరములు అనేది దేవుడు అక్కడ ఏర్పరిచాడు యూదా జనాంగానికి, బబులోనుకు కొనుపోబడిన ఆ ప్రజల గురించి. కానీ అష్షూరుకు కొనుపోబడిన వారి గురించి మాత్రం అలా ఖచ్చితంగా ఏం చెప్పలేదు. దాదాపుగా వాళ్ళకంటే ఇంకా కొన్ని సంవత్సరాల ముందే ఇజ్రాయెల్ అంటే ఉత్తర దేశం అనేటువంటి ఇజ్రాయెల్ దేశం అష్షూరు సామ్రాజ్యానికి తీసుకొని పోబడ్డారు. దానిని చూశాను, బుద్ధి తెచ్చుకుంటారేమని చూశాడు, వెయిట్ చేశాడు యూదా జనాంగాన్ని, దక్షిణ రాజ్యమైన యూదా జనాంగాన్ని. కానీ వారు దాన్ని చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేదు. కానీ వారిని మించి వీళ్ళు చేయటానికి అలవాటు పడ్డారు. అందుకనే దేవుడు ప్రవక్తలను లేపి పంపిస్తూ వచ్చాడు. అందులో ఇర్మియా ప్రవక్త ప్రాముఖ్యంగా యూదా జనాంగానికి. చూస్తూ ఉండగానే, కళ్ళతో చూస్తూ ఉండగానే ఇర్మియా కాలములోనే బబులోను రాజు వచ్చి మొత్తం 3 సార్లు వాళ్ళని దొల్లకొట్టుకొని వెళ్ళిపోయాడు. 3వసారి చివరిగా వెళ్ళిపోతూ మొత్తం తగలబెట్టేసి వెళ్ళిపోయాడు. సో అలాగా వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత వారు తిరిగి రాయబడుతున్న పదం అదే, ఆ దినమందు. అంటే దేవుడు ఒక దినాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ దినమందు ఆయన ఒక కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. అదే విరిచివేయబడిన ఆ కొమ్మును చిగురింప చేయాలని. రెండవది మనకిచ్చిన సంఘ వాగ్దానం, మాటలాడటానికి కొరకాయ, నోర్లు మూయబడితే మాటలాడటానికి కొరకాయ ధైర్యమును కలుగ చేయాలని. ఈ రెంటి ద్వారా ఎక్కడైతే ఆయన నామమునకు దూషణ కలిగిందో, ఎక్కడైతే ఆయన నామమునకు అవమానం కలిగిందో, అక్కడ మరలా తన నామానికి ఘనత తెచ్చుకోవాలని కోరాడు. అందుకని మీరు నిర్గమాకాండం 32వ అధ్యాయంలో కానీ, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కానీ దేవుడిని యెహోవా ఇజ్రాయేలు ప్రజలను చంపివేయటానికి కొరకై తీర్మానం చేసుకుంటాడు. ఆ సమయంలో మోషే అడ్డుపడి దేవుని నామము ఘనహీనం అవుతుందని, అయ్యా అలాంటి గొప్ప నీ నామం అవమానపరచబడకూడదు, దయచేసి వారిని కనికరించు అని ప్రాధేయపడుతున్నట్టుగా ఈ 2 అధ్యాయాలు మీరు చూడగలుగుతారు. అంటే దేవుని నామం అవమానపరచబడకూడదని భక్తుడైన మోషే యొక్క తపన.
తపన. ఇజ్రాయేలు ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారు, ఆయన కోపం వస్తుంది, విసిగిస్తున్నారు. కానీ మోషే దేవుని నామమునకు అపకీర్తి రావటానికి ఇష్టపడలేదు. అలాగనుకుంటే మన జీవితంలో రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఎన్నిసార్లు దేవుడి నామం వీళ్ళ, యేసు ప్రభు నమ్ముకుంది వీళ్ళ అని మనలను గురించి బజారులో, మన బంధువుల మధ్యలో, మన పొలాలలో, మన గ్రామములో చీకొట్టబడలేదా? దేవుని నామం అవమానపరచబడలేదా? అయినా మనకు రోషం ఉందా? లే. చీము నెత్తురు ఉన్నవాడమైతే రోషం కలిగి ఉంటాం. అదే కలిగి ఉన్నాడు మోషే. 6 లక్షల మందికి లేదది. తినటం, తాగటం, ఎగరటం ఇదే పని. మనం కూడా అంతే, తినటం, తాగటం, ఎగరటం మన ఇష్టం. ఆనాడు వారికి, ఈనాటి మనకి ఏమీ తేడా లేదు. కాకపోతే ఆనాడు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నారు, మనమేమైనా కృపాకాలములో ఉన్నాం, అంతే తేడా. ప్రియమైన సంఘమా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోనికి తీసుకురాబడిన మనం తన యొక్క దినములో తన కార్యాన్ని జరిపించటానికి కొరకై మనమును ఆయనకు సహాయపడాలి, మనమును ఆయనకు సహకరించాలి. నీకు ఎంతమంది చెప్పాను ఒక పదం, ఒక టాపిక్, దేవుని పనిలో మానవుని యొక్క పాత్ర. టాపిక్ అది ఒకటి ఉంది, ప్రభు చిత్తమే చూద్దాం. చాలా ఉన్నాయి టాపిక్స్. దేవుని పనిలో మానవుని యొక్క పాత్ర. కొంచెం చెప్పండి నమ్మలారా. ఏంటిది? మా అన్నలు ఎటు చెప్పర్లే. దేవుని పనిలో దెయ్యం పాత్ర. ఒక్కటి చెప్తారా ఉదాహరణ? ఇక అంతే, ఫుల్ స్టాప్. అది కూడా నేను చెప్తే చెప్తారు. దేవుని పనిలో మానవుని పాత్ర. ఒక్క ఉదాహరణ బైబిల్ చాలా ఉన్నాయి. మోషే తీసుకోవచ్చు, అది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ రాయిని తీసేయమన్నాడు. అంటే ఆయన తీసేయలేడా? తీసేయగలడు. కానీ ఆ రాయి తొలగించవలసిన బాధ్యత మనుషులది. దేవుని పని అక్కడ ఉంది. దేవుని పనిలో మనుషుడి పాత్ర. టాపిక్ గుర్తుపెట్టుకో. దేవుడు అక్కడ గొప్ప కార్యం చేయబోతున్నాడు. మనుషుడు ఏం చేయాలి? ఆ రాయిని తీయాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో నువ్వు వెళ్ళు, ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేయబోతున్నా. మోషే పాత్ర అక్కడ ఉంది. దేవుని పనిలో తను చేయవలసిన పని తనున్నది. రక్షించబడిన మనం వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సమాజముగా దేవుడు తన పనిని తాను చేయటానికి సిద్ధమే. కానీ మనమే ఆయనకు సహకరించటానికి, మనము ఏ కాడికి తప్పించుకొని తిరగటానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘమా, జ్ఞాపకం చేసుకో. దేవుడికి కావాల్సింది గొప్ప గొప్ప వారిని ఏర్పాటు చేసుకోలే, బలహీనులమైన మనలనే అని కావాలంటున్నారు. బలహీనులమైన మన జీవితమే ఆయన కావాలనుకుంటున్నారు. ఇందాకనే మధ్యాహ్నం పూట ఒక జరిగిన సంఘటన వింటూ వచ్చాను యూట్యూబ్లో. నేను కొన్ని విషయాల కొరకై నేను చూస్తూ ఉంటే దాంట్లో ఒక చిన్న విషయం ఆమె ఇంగ్లీష్లో చెప్తూ ఉంది. దాన్ని ఆఫ్రికా ఖండంలో జరిగిన ఒక సంఘటన. ఆఫ్రికా ఖండంలో అక్కడ ఒక సహోదరి దేవుని కొరకే పనిచేస్తుంది. చాలా చిన్నపాటి విశ్వాసమే. జాతవినండి, చాలా చిన్నపాటి విశ్వాసమే. అక్కడ మిషనరీస్ కూడా వెళ్ళి పరిచర్య జరిగిస్తున్నారు. మిషనరీస్ వెళ్ళి పరిచర్య జరిగిస్తున్నారు. కనుక అందులో లేడీస్ అన్నమాట వాళ్ళు.
సిస్టర్స్ కూడా ఉన్నారు పరిచర్య చేసేవాళ్ళు, మిషనరీ పరిచర్య. సో పరిచర్య జరిగిస్తున్నప్పుడు వారి కొరకైన ఆహారమును సిద్ధపరిచారు. అక్కడ జాగ్రత్త వినండి. అది మనం గెంజి కాసుకుంటాం చూసారా, అలాగా గెంజి కాశారు. దాదాపుగా లైన్లో చాలామంది ఉన్నారు. వచ్చే కొలది ఇంకా వస్తూ ఉన్నారు జనం, కానీ పాత్రలో మాత్రము తక్కువే ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు, ఇంతమంది జనం వచ్చారు, మనమే తయారు చేసిన కొంచెమేను, ఎలాగని అనుకుంటున్నారు. కానీ ఆ చిన్నపాటి మిషనరీ ప్రభువా నీవే మాకు సహాయం చేయాలని చిన్నపాటి విశ్వాసముతో ప్రార్థన చేయటం ప్రారంభించింది. నీళ్లు పోయింది అంటున్నారు. నీళ్లు పోతే ఏమవుద్ది? పలసనైపోద్ది కదా. కానీ జరిగిన విషయం ఏందో తెలుసా? ఆశ్చర్యం. నీళ్లు పోసే కొలది ఇంకా చక్కగా చిక్కబడుతూ వచ్చింది. ఆశ్చర్యపోయారు. నేను ఆ సంఘటన వింటూ వచ్చాను. ఎక్కడ జరిగింది కాదు, దక్షిణ ఈ మధ్య జరిగిన సంఘటన అట. నేను పూర్తిగా వినలేదు, ఆ పాయింట్ వినేసి నేను దాన్ని క్లోజ్ చేశాను. అంటే దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటాడు. ఈ యుగ సమాప్తి అయ్యేంత వరకు ఆయన భూమి మీద ఉంటాడు. అదృశ్యమైన ఆయన హస్తం ప్రపంచములో తన యందు విశ్వాసం ఉంచిన తన బిడ్డల యందు ఎలీషా చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఆ యొక్క నూనెను పాత్రలు తెచ్చుకొచ్చి దాంట్లో పోయన్నాడు. సో దేవుని పనిలో మనుషుని యొక్క పాత్ర, ఆమె వెళ్ళాలి, పాత్రలను తెచ్చుకోవాలి, ఉన్న కొంచెము యొక్క బుడ్డిలో ఉన్న నూనె వస్తూ ఉంటే బుడ్డిలో నూనె అయిపోలే. కొడుకులను అడిగింది, ఇంకేమన్నా ఉండయా పాత్రలు అంటే, ఇంకేమి లేవమ్మా, అందరూ తీసుకొచ్చేసాం మేము అంతే అన్నారో లేదో ఆగిపోయింది. సంఘమా జ్ఞాపకం చేసుకున్నా, ఆ దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకున్నది. అప్పులు వారు వచ్చి కూర్చున్నారు, పిల్లల్ని తీసుకొని పోవడానికి కొరకే పని చేయించుకోవడానికి. దేవుని యందు చిన్నపాట విశ్వాసం. మనకు తెలుసు ఇలాంటివి చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. సో దేవుని పని అక్కడ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పనిలో మన పాత్ర ఏంటిది? మనం ఏమి కోరుతున్నాడు దేవుడు, అది ప్రశ్నించుకుంటున్నాం. ఆయన కొమ్ము చిగురింపజేస్తానంటున్నాడు, మాట్లాడటానికి ధైర్యం ఇస్తానంటున్నాడు. ఆ విధంగా మీకు చేసి నేను నా నామాన్ని నేను మహిమ తెచ్చుకుంటానంటున్నాడు. ఆయన నామానికి అవమానం ఇస్తే ఆయన సహించుకోలేడు. అయినా మనల్ని బట్టి ఇంకా భరించుకుంటున్నాడు. మనల్ని బట్టి భరించుకుంటున్నాడు. సో ఇదినానైనా సరే మన జీవితాలను క్రమపరుచుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మన భాగానికి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు నేను తీసుకున్నాను దీని కొరకై. చదవండి. కాబట్టి ఇజ్రాయేలీలు, కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. సో ఇక్కడ మొదటిదిగా మనం తీసుకున్నది ఏంటంటే, వారికి వీరు, వీరికి వారు బిడ్డలను ఇచ్చుకుంటూ వచ్చారు, పుచ్చుకుంటూ వచ్చారు. దానిని నేను ఇలాగ జ్ఞాపకం చేశాను. వారు ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని దేవుని సహవాసములో నుంచి ఏమైనారు? దూరమైనారు, వేరైపోయారు. అది నేను పెట్టుకున్న టాపిక్. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు చక్కగా అంశాలు పెట్టుకోవచ్చు. ఇచ్చినట్టు యొక్క దేవుని నడిపింపును బట్టి ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చు.
సో దేవుని సన్నిధిలో అలాగా వారు దేవుని సహవాసానికి దూరమైపోయారు. ఇంకా ఏమైనా మనలను దేవుని సహవాసానికి దూరం చేసి ఉన్నాయా అని మళ్ళీ ప్రశ్నించుకున్నాను. దాని కొరకే 40:12 వచనం తీసుకున్నాను. కీర్తన చదవండి. చుట్టుకొని ఉన్నవి తరిమి పట్టు కొరగా చాలు, నా దోషములు నన్నేం చేశాయి? తరిమేశాయి. అవును, మన దోషములు మనలను తరిమి తరిమి దేవుని సహవాసములో నుండి, లోకపు యొక్క సహవాసములోనికి, దయ్యపు సహవాసములోనికి మనలను తోసుకొని వెళ్ళిపోతున్నాయి. దోషములైనా ఇంకా ఏమైనా ఉండయా తరిమేవి అని ప్రశ్నించుకుంటూ వచ్చాం. దాని కొరకై యోబు 27:20 తీసుకున్నాను నేను. చదవండి. భయములు జల ప్రవాహములకు వలె వారిని తరిమి పట్టుకొని. భయములు, అక్కడ దోషములు. యెహెజ్కేలు గ్రంథంలో దుష్కార్యములను చూసాం. ఇక్కడ భయములు వారిని తరిమి పట్టుకుంటున్నాయి. ఏ భయములు ఇవి? ఈ భయములు వారిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయి? ఆ భయము సరియైనదేనా, మంచిది కాదా? వారిని దేవుని సహవాసములో ఇంకా వేరుతని ఫలించేదిగా చేస్తుందా, దేవుని సహవాసం నుంచి దూరము చేస్తుంది? రెండు చేస్తాయి. దేవుని సహవాసములో ఇంకా వేరుతని ఫలింపనని చేస్తాయి, దేవుని సహవాసం నుంచి దూరమన్నా. చెప్పాను కదా మీకు, మానవుడి జీవితంలో ఉన్న పరిస్థితులు, మానవుడి యొక్క స్థితిగతులు, వాడి ఆలోచన నెరవేర్చబడకపోతే చేయనన్నా ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే తన ఆలోచన పక్కన పడేసి దేవుడి ఆలోచన కోసమని ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. రెండు జరుగుతాయి. ఆత్మహత్యలు జరగటానికి చాలా చోట్ల కారణాలు ఇదే. వాళ్ళు అనుకున్నవి జరగట్లే, ఆలోచించినవి జరగట్లే, వాళ్ళ ఉద్దేశించి జరగట్లే, ఏవేవో కోరికలు కలిగి ఉంటున్నారు, కలిగినట్టు కనగడుతున్నాయి, కనుక దారిపోతున్నాయి. అందుకనే ఇక ఈ కోరికలు మనకి తీర్చబడలేవు, కనుక మన పరిస్థితి ఇంతే, ఇక జీవితం జీవించి దేనికి ప్రయోజనం అనుకొని ఆత్మహత్యనే చేసుకుంటాడు. లేకపోతే మన ఆలోచన కాదు, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుడేమన్నా చెప్తాడేమోనని కొద్దిమంది దేవుని వైపు తిరిగి రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని కొరకు బ్రతికిన వారు కొద్దిమంది ఉన్నారు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుంది, ఇక్కడ నీలో నాలో ఉన్న భయములు మనలను ఎట్లా చేస్తున్నాయి? దేవునికి దూరం చేస్తున్నాయా? దేవునిలో ఇంకా ఫలించి అభివృద్ధి చెందేవానిగా సహవాసమును మనం నిలబెడుతున్నాయా? ప్రశ్నించుకుంటూ మన యాకోబు యొక్క జీవితాన్ని చూస్తుంటున్నాం. ఈరోజు యాకోబు యొక్క జీవితంలో నుంచి మరొక భాగమును మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 32వ అధ్యాయంకి వెళ్తున్నాను ఈరోజు. ఆదికాండము 32వ అధ్యాయం 33వ అధ్యాయంలోనే మనం ఉంటాం. 32, 33 అధ్యాయాలు మనం ఉంటాం. నేను 4 విషయాలు ఈ 2 అధ్యాయాల నుంచి తీసుకుని వస్తాను. 4 విషయాలు. సో దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 32వ అధ్యాయం ప్రారంభిస్తూ అంటాడు, యాకోబు తన త్రోవను వెళ్ళుచు ఉండగా. నాకు చాలా ఇష్టం ఆ పదం. యాకోబు తన త్రోవను వెళ్తున్నాడు, దేవుడి త్రోవలో వెళ్ళట్లా. గుర్తుపెట్టుకోండి, తన ఆలోచన ప్రకారం వెళ్తున్నాడు, తన ఉద్దేశం ప్రకారం వెళ్తున్నాడు. సో ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే తన త్రోవను వెలుచు ఉండగా ఒక సంఘటన జరిగింది అక్కడ. తనకి ఎలాగైతే ఆదికాండం 28వ అధ్యాయములో ఒక అద్భుతమైన దృశ్యం, తలగడగా చేసుకొని రాయిని నిద్రపోతూ ఉంటే ఒక అద్భుతమైన కల వచ్చింది. ఇక్కడ కూడా యాకోబు తన త్రోవను వెళుతూ ఉండగా ఒక అద్భుతమైన దృశ్యము తనకి కనబడతా ఉంది. చదువుతారా? వెలుచు ఉండగా దేవదూతలలో అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానీయము అని పేరు.
దేవదూతలు అతనిని ఏం చేశారట? ఎదుర్కొన్నారు. చూచిన వెంటనే ఇది దేవుని యొక్క సేన అని చెప్పి దానికి మహానీయము అని పేరు పెడుతూ వచ్చాను. మహానీయము అంటే అక్కడ పైన సంఖ్య, కింద అంటాడు 2 సేనలు. 2 సేనలు. ఇప్పుడు బాగానే ఉంది. సో దేవుని యొక్క దూతలు తనను ఎదుర్కొని ఆ యొక్క పరిస్థితులలో చూస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం మనకు తెలుసు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయములో అతడు అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు దూచిన ఖడ్గమును చేత పట్టుకొనిన ఒక ఆజానుబాహుడు లాంటి ఒక వ్యక్తి అతను ముందు ఏమైనాడు? చదువుతారా భాగం? 5వ అధ్యాయం 8వ వచనం చివరిలో ఉంటుంది అది. చదవండి. యెహోషువ యెరికో ప్రాంతములో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, యాకోబు కూడా తన త్రోవను వెలుచూడగా కళ్ళు చూసి దృశ్యం కనబడింది. ఇప్పుడు యెహోషువ కూడా కళ్ళెత్తి చూడగా దూసిన కత్తిని చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి, చాలు అంతే. సంఖ్యాకాండం 22, 23 అధ్యాయాల్లో దూచిన ఖడ్గమును పట్టుకొని ఉన్న ఒకరు కనబడ్డారు. ఎవరికి? గాడిదికి. బిలాముకు కాదు, గాడిదికి. ఆ గాడిదికి నోరు లేదు. మీరు అలాగ ధ్యానం చేసుకుంటూ పోండి, చాలా విషయాలు వస్తాయి. అంటే నేను మీకు ధ్యానం చేసుకునే పద్ధతి చెబుతున్నాను. అలాగ ఒక్కొక్కటి కనుక 100 ప్రసంగాలు తయారు చేసుకోవచ్చు ఒక్క భాగంలో నుంచి. సో ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను వెళ్తున్నప్పుడు దూతలు ఎదుర్కొంటూ వచ్చాయి. ఆ విధంగా ఆ ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో దాన్ని ధ్యానం చేయండి. ఒక్కొక్కరి జీవితంలో ధ్యానం చేసుకొని మీకు ఒక చక్కని అంశం వచ్చేస్తుంది. సో ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే దానికి మహానీయం అని పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్లో దిగుతున్నాడు. రండి చదువుదాం 3వ వచనం నుంచి 32:3. యాకోబు ఏదోము దేశమున అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడని ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది తెలియజెప్పెదనని నీ సేవకుడని యాకోబు నిన్ను చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడని ఏశావునొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, చాలు ఎప్పుడైతే 400 మందితో వస్తున్నాడు అన్నాడో, కబురు పంపించాడో, మిక్కిలి భయపడ్డాడట, తొందరపడ్డాడట. ఇప్పుడు యాకోబులో ఉన్న మంచి భయము తనని ఎక్కడికి నడిపిస్తుంది, అది మనం చూస్తున్నది. ఇప్పుడు యాకోబు కూడా తన జీవితంలో ఇక్కడ తన అన్నను బట్టి 400 మందితోటి కలిసి వస్తున్నాడు. వస్తున్నట్టు తన యొక్క అన్నను చూసి మిక్కిలి భయపడి తొందరపడి ఏం చేశాడు? మీరు తర్వాత వచ్చిన చదువుకోండి, చదవండి. మొదటి విషయానికి వస్తున్నాను నేను. అతనిలో ఉన్న ఆ భయం, అతనిలో ఉన్న ఆ తొందర తనను దేవుని యొద్దకు తెచ్చింది ప్రార్థన చేయటానికి. తర్వాత వచ్చిన అదే ఉంది, చూడండి, చదువుదాం. అప్పుడు యాకోబు 9వ వచనం నుంచి, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను.
ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటుతుని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడిని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేదునని సెలవిచ్చితివే అని ఆనేను. నా పిల్లలు నేను మొత్తం కూడా అందరూ కూడా చనిపోతామేమోనని భయం. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ భయం తనను దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి దేవుడు తనతో చెప్పిన మాటలను దేవుడికే మరలా జ్ఞాపకం చేస్తూ, ఇలాగ చెప్పావుగా నీవు, ఇలాగ నువ్వు చెప్పావుగా, అలాగ చెప్పావుగా, ఇలాగ చెప్పావుగా అని దేవుని సముఖములో ఏం చేస్తున్నాడు? ఆయన సెలవిచ్చిన మాటలను ఆయనకే ఏం చేస్తున్నాడు? ఇలాంటి ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథములో కొన్ని ఉన్నాయి. సూచాయిగా మీకు 2 జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను నేను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. చదువుదాం. 7వ వచనం నుంచి చదువుతారా? పైనుంచి రాసుకోవచ్చు మీరు, 5వ వచనం నుంచి చదవండి. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతుమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలనైనను విధులను మేము గైకొనకపోతుమి. ఇప్పుడు గమనించాలి ఇక్కడి నుంచి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము. అర్థమవుతుంది ఆ పదాలు? నీ సేవకుడైన మోషేకు నీవు సెలవిచ్చిన మాటను నీవు ఇప్పుడేం చేయి? జ్ఞాపకము చేసుకొనుమా. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుదునని నీవు సెలవిచ్చితివి కదా. గమనించారా పదాలు? నీవు సెలవిచ్చితివి కదా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. మొదటి నుంచి. మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. ఇప్పుడు గమనించాలి ఇక్కడి నుంచి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. గమనించాల పదాలు. నాకు కాదు, యిర్మీయాకు నువ్వు తెలియజేసినట్టు. గమనించాడు. యిర్మీయాకు తెలియజేసినట్టుందిగా అది. చదవమ్మా. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన ఏం చేశాను నేను? నీ సేవకుడైన నీ దాసుడైన ప్రవక్త అయిన యిర్మీయాకు నీవు సెలవిచ్చినట్లు ఆ 70 సంవత్సరములు కావచ్చినదని ఆ గ్రంథముల వలన నేను తెలుసుకున్నానయ్యా. అంటే యిర్మీయాతో నువ్వు సెలవిచ్చిన 70 సంవత్సరాలు ఏమవుతున్నాయి? అయిపోతున్నాయి. కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నా, నీవు సెలవిచ్చినట్టు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దాసులు వారి జీవితంలో వారు చేస్తూ వచ్చిన ప్రార్థనలో ఉన్నట్టుగా విధానాలు గమనించాలి. అవును, దేవుడు మనకిచ్చిన వాగ్దానములను మనము చేపట్టి దేవుని దగ్గర
ధైర్యముగా అడగటానికి కొరకాయ హక్కు మనకిచ్చాడు. ఎప్పుడు? తిరిగి ఆయన దగ్గరకు వచ్చి. తిరిగి ఆయన దగ్గర రాకుండా నువ్వు అది చెబుతువే, ఇది చెబుతువే, అది అట్లాంటివి అట్లాంటివి అంటే నోరు మూసుకొని పో అంటాడు. అది నోరు మూసుకొని కొంచెం ముందు పో అంటాడు. నీవు నా దగ్గరకు వచ్చి సరిచేసుకొని వచ్చి అడిగితే నేను వింటా. నీవు నీ పదాలను జీవిస్తూ, నీ పాపములను జీవిస్తూ, నీ అపరాధములను జీవిస్తూ, నేను అట్లా చెప్పాను నన్ను గురించి అడిగితే నేనేం చేస్తాను? నువ్వు అలాగ తప్పుడు పనులు చేశావు కాబట్టే కదా నీకు శిక్ష వచ్చింది. నువ్వు సరిచేసుకొని రా, నేను బాగు చేస్తా. మళ్ళీ సరి చేసుకొని రా, నా వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకొని నా దగ్గరికి రా, నేను చేయలేని నా దగ్గరికి రా, నా వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకుని నీకు చేస్తా. ప్రేమైన సంఘమా, చాలాసార్లు మనలో ఈ యొక్క జీవితం ఉండదు. నేను మాత్రం చేసేదే పాపం, నేను నా ఇష్ట ప్రకారంగా జీవించేదే, నువ్వు మాత్రము నా పక్షంగా కార్యాన్ని చెయ్యి. కుదరదు. దేవుని సన్నిధిలో మనం ఎక్కడ పడిపోయినామో మానవ సహజం అది. మనం ఈ మట్టి దేహములో ఉన్నంత కాలం ఏదో ఒక పరిస్థితులలో మన జీవితంలో కాలు దారుతుంటుంది. మన ప్రవర్తనలో తప్పిదాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా తన ప్రవర్తనను గురించి తాను ఏం చేయాలి? సామెతల గ్రంథం, మన పక్కన ఆలయంలో చూస్తుంటాం కానీ మంది చూసుకోం. సామెతలు 16 క్షమించండి 19, 16 చదవండి. సామెతలు 19, 16 చదువు. కాపాడుకునేవాడు. గమనించాలి ఆ పదాలు. ఎవరి ప్రవర్తన విషయమై? నా ప్రవర్తన విషయమై నేను. గుర్తుపెట్టుకోండి, నా ప్రవర్తన విషయమై నేను జాగ్రత్తగా నుండువాడు కనుక అజాగ్రత్తగా ఉన్నవాడు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం, నా ప్రవర్తన విషయమై నేను జాగ్రత్తగా ఉంటే నేను సరిచేయబడతా, నేను బలపరచబడతా. సంఘమా, ఈనాడు ఉన్న లోపం ఏంటంటే మన పక్కన వాడి కంటిలో చూస్తాం కానీ మన కంటిలో మనము ఈ రోజులు ఎక్కువైపోయింది. ఇది ఎక్కువైపోయింది. మనం ఎప్పుడు అలాగ ఉన్నంత కాలం మనం ఏమాత్రం బాగుపడలేం. అందుకని కీర్తన 51 అంటాడు, నా హృదయమునందు నీవు సత్యమును కోరుచున్నావని అంటాడు. యథార్థతను కోరుతున్నావు నా హృదయములో. దేవుడికి కావాల్సింది అది. సో దాని కొరకే మనం శ్రద్ధ తీసుకుందాం. దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో మన భాగానికి వెళ్ళిపోతే ఆదికాండం 32 అధ్యాయం మనం ఉన్నాం. ఆదికాండం 32 అధ్యాయంలో, సో ఆదికాండం 32 అధ్యాయంలో మొదటిదిగా నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే తనలో ఉన్న ఆ భయం తనను దేవుని సన్నిధికి ప్రార్థించటానికి, తనను తానుగా పడవేసుకోవటానికి, దేవుడు తన పక్షముగా చెప్పిన మాటలను దేవుని సన్నిధిలో విన్నవించుకొని ప్రార్థించటానికి, మొర్రపెట్టడానికి తనను నడిపించింది. ఇది మొదటి తలంపు. మన జీవితంలో మనకొచ్చే భయాలు, ఇరుగు పొరుగు నుంచి కానీ కుటుంబాన్నించి కానీ వచ్చేటగా ఈ భయాలు మనలను ఎలాగ చేస్తున్నాయి? దేవుని దగ్గరకు వచ్చి సవరించబడి ఆయన దగ్గరకు వచ్చి మన జీవితాలు అర్పించుకొని ఆయన వాగ్దానాలను చేపట్టి ప్రార్థించేవారినిగా చేస్తున్నాయా? ఆయన అడుక్కునేవారినిగా చేస్తున్నాయా? లేకపోతే లోకం వైపు పరిగెత్తి వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి పరిగెత్తి దేవుడి దగ్గరికి, ఒక్కడి దగ్గరికి రాకుండా వాళ్ళని చేస్తున్నాయా? ఎలాగున్నాయి? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. రెండో భాగానికి వస్తున్నాను నేను. రండి, నేను 1-2 మాటలు మాత్రమే
1-2 భాగాల గురించి మాత్రం కొంచెం డీప్గా చెప్పాలనుకున్నాను. సో దాని దగ్గరికి వెళ్తాను. 32వ అధ్యాయము తర్వాత ఇప్పుడు ఎన్నో వచనం చదవండి, 12వ వచనం చదవండి. 32:13 అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా చాలు. ఇప్పుడు రెండవదిగా మొదటిది ప్రార్థన చేశాడు. తనలో ఉన్న భయము తనలో ఏం చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళి సరి చేసుకుని ప్రార్థించి దేవుడు వాగ్దానాలను చేపట్టి ప్రార్థించేవానిగా చేసింది. రెండవది, ప్రార్థించిన వానిగా చేసినటువంటి యొక్క ఈ యాకోబును రెండవది తన అన్నతోటి సమాధానపరుచుకోవటానికి, తన అన్నను తృప్తిపరుచుకోవటానికి, తనను మెప్పించుకోవటానికి కొరకాయ కానుక రూపములో ఏం చేస్తున్నాడు? పోయేవాడినిగా తనను నడిపించింది తనలో ఉన్న భయం. కానుక ఏమి చెప్తుంది? సామెతల గ్రంథం 2 వాక్యాలు ఉన్నాయి, చదువుదాం. మొదటిది 18:16 వచనం చదవండి. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును, అది గొప్పవారి ఎదుటికి. చాలంతే. మనం ఇచ్చే కానుక గొప్పవారి ఎదుటకు ఆ కానుక మనల్ని ఏం చేస్తుందట? తీసుకొని వచ్చేవానిగా చేస్తుందట. ఇది మొదటి మాట. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. చాటున ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచు. సో కానుక, బహుమానం ఎదుటి వ్యక్తి యొక్క క్రోధాన్ని, ఎదుటి వ్యక్తి యొక్క భయంకరమైన క్రూరత్వాన్ని తగ్గించి శాంతింపచేస్తుందట. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో అందుకొని ఆనాడు పాత నిబంధన గ్రంథములో వారు చేసినట్టు యొక్క తప్పిదానికి దేవుడు అక్కడ కోప్పడుతుంటే వారు అర్పణను తీసుకుని వెళ్ళి దేవుని ఏం చేసేవాళ్ళు? శాంతింపచేసేవారు. అలాగా వారిద్దరి మధ్యలో దేవుడికి కనుక ప్రజల మధ్యలో సమాధానము చెప్పాడు దేవుడు. నువ్వు పలానా తప్పు చేసావు కాబట్టి పలానా తప్పుకు పలానా నువ్వు అర్పణను తీసుకురా, నీకు యాజకుడు అక్కడ బోధిస్తాడని ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా వాడు తీసుకుని వెళ్ళేవాడు. దానిని అక్కడ ఏం చేసేవాడు? అర్పించేవాడు. దాని మీద అతని చేతిని, యాజకుని చేతిని ఏం చేసేవాడు? సో నా దోషములు పరిహరించబడ్డాయని కనుక అక్కడ ఒప్పుకొని మళ్ళీ క్షేమంగా బయటకు వచ్చేవాడు. సో ఇక్కడ యాకోబు తను చేసినట్టు యొక్క పరిస్థితులన్నీ తను గుర్తుకొస్తున్నాయి. అందుకొని తన అన్నయ్యనటువంటి యొక్క ఏశావుతో సమాధానపరచడానికి కొరకాయ, శాంతింపజేయడానికి కొరకాయ బహుమానవ రూపములో, కానుక రూపములో ఏం చేస్తున్నాడు? మీకు అబీగల గురించి చెప్పేటప్పుడు చెప్పాను. యొక్క మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయములో ప్రచండమైన కోపముతో దావీదు వస్తున్నప్పుడు ఈ సమాచారమును పనివారు వచ్చి అబీగలకు చెప్పారు. అబీగలు వెంటనే తను ఏం చేస్తూ వచ్చిందో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. వెంటనే తన దగ్గర ఉన్న గాడిదలు తీసుకుంది, పనివారిని తీసుకుంది, కొంత ఆహారాన్ని తీసుకుంది, కావలసినవన్నీ తీసుకుంది. వెంటనే త్వరగా ఏమైంది? నేను ఆపమంటే తప్ప మీరు ఆపవద్దని గబగబ వెళ్ళిపోతుంది. దావీదు వచ్చేస్తున్నాడు. వచ్చిందో చేసేదేం లేదు. రాకముందే దారిలోనే కలుసుకోవడానికి కొరకాయ ఆమె అతనికి గొప్ప కానుకను తీసుకొని వెళ్తుంది.
అంతే, అక్కడ ఆగిపోయాడు. అంటే అబీగయలు ఇంటి మీదకి రావలసిన భయంకరమైన కోపము కాస్త, ఉగ్రత కాస్త చల్లారి సమాధాన పడటానికి కారణమైంది. ఈ రాత్రి దేవుడు నీ విషయములో, నా విషయములో సమాధాన పడాలని కోరుకుంటున్నాడు. నీవు సమాధాన పడాలని కోరుకుంటున్నావు, మంచిదే. మరి ఏ అర్పణ తీసుకొని వస్తావు? ఏ అర్పణ తీసుకొని వస్తావు? ఆయనకు కావలసిన అర్పణ ఏంటిదట? విరిగి నలిగిన మనసు. చదువుతారా? 51 అధ్యాయంలో ఉందన్నమాట. కీర్తన 51లో చివరిలో ఉంటుంది. అది చిన్న వచనం గుర్తులేదు నాకు. ఎన్నో వచనం? 17. చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును చాలంతే. ఈ రాత్రి మనమును మన జీవితములో ఇదిగో ఈ బలి అర్పణ తీసుకొద్దామా? ఇంకో మాట గుర్తుకొస్తుంది నాకు. 50 గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, చూడతారా? 50 గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. చదువుండి. అది ఎక్కడుందో? 50 గ్రంథం హోషే పక్కన 50 ఉంటుంది. దానియేలు, హోషే, 50. చదవండి. 13వ వచనం, 14వ వచనం, 2, 13. సో నీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యత కలిగిన వాడు, శాంతిమూర్తి, అత్యంత కృపగలవాడు ఉండి తాను చేయనుద్దేశించినట్టునిక కీడును చేయక పశ్చాత్తాపను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. చాలంతే. మీ హృదయములను చింపుకోండి, విరగ్గొట్టుకోండి, మీ మనసులను విరగ్గొట్టుకోండి. కొంతమంది జీవితాలు ఎట్టుంటాయి తెలుసా? ఎంత దేవుడు వాళ్ళని మెత్త చేయాలని చూస్తున్న వాత వేయబడిన మనస్సాక్షులాగా కఠినమైన పాషాణమైన కుండిలాగానే ఉంటాయి. కొంతమంది జీవితాలు నేను చూస్తుంటాను, వారిలో ఏ మార్పు రాదు. ఆ బాధ వచ్చినప్పుడు మాత్రం కొన్నిసార్లు ఏడ్చుకుంటారు అంతే. మళ్ళీ మామూలే దాంట్లో బయట రావడంతో. మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ ఒక 2 రోజులు ఏడ్చుకుంటారు, మళ్ళీ మామూలే. బతుకులు మాత్రం మారవు. వీళ్ళ పాషాణమైన హృదయాలు, పగిలిన ఉరిగిన హృదయం నీలో రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. నాలో రావాలనుకో, రాదే. ఆ విధేయత రాదే, ఆ తగ్గింపు రాదే. ఎప్పుడు ఇంకొచ్చేది? ఇంకా ఎంత నిన్ను సాగుగొట్టాలి, నలగొట్టాలి నన్ను? మారవా? ప్రవర్తన మారదా? మాట తీరు మారదా? జీవితం మారదా? నీ ఆలోచనలు మారవా? నీ తలంపులు మారవా అని? ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకున్నా. జీవిత యాత్రలో విరిగి నలిగిన ఆ యొక్క హృదయం అనే అర్పణ తీసుకురా. అది కావాల్సింది నీ ₹1,00,000 కాదు, లేకపోతే నీ 10,000 కాదు. అందుకని ఆ రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రోమా 12:1-2. కాబట్టి సహోదరులారా, గమనించాల పదాలు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. చదువురా. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్న చాలు. బతిమలాడు కొనుచున్నట. మనం అసలు తగ్గితేగా ఏమి తగ్గం. మనలో అహం తగ్గదు, గర్వం తగ్గదు, అతిశయం తగ్గదు, ఏమీ తగ్గదు. సజీవ యాగముగా మీ శరీరములను ఆ బలిపీఠం మీద పెట్టు. బలిపీఠం మీద పెట్టు. అప్పుడు ఆ నీ కానుకను ఏం చేస్తాడు? మనకు తెలుసు కదా, ఆదికాండం 4వ అధ్యాయములో విరిగి నలిగిన హృదయముతో వచ్చిన హేబేలు అర్పణ ఏమైనా అంగీకరించబడింది, కనుక కయ్యూను అర్పణ అంగీకరించబడలా. అప్పటికైనా బుద్ధి వచ్చిందే వాడికి. బుద్ధి రాలా. తమ్ముడు చంపేసాడు.
ఆ తర్వాత దేవుడు మాట్లాడుతుంటే లోబడలే. తన జీవితంలో లోబడే తత్వమే రావట్లా. అలాగని మనం కూడా చాలాసార్లు ఉంటున్నాం కయ్యంలాగానే. లోబడే ఆలోచన రావుది మనలో. ఇంకా మొండి మన మొండిని విరగ్గొడుతూనే ఉంటాడు. ఇక విరగొట్టినా కూడా లాగపోతే వదిలేస్తాడు అంతే దేవుడు. నీ సావని. సో మొదటిది, అతనిలో ఉన్న ఆ భయం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని వాగ్దానములను గుర్తు చేసేవాడిగా, ప్రార్థించేవాడిగా, జ్ఞాపకం చేసేవాడిగా చేసింది. రెండవది, తనలో ఉన్న భయం తన అన్నతో సమాధాన పట్టాని కొరకై కానుకను బహుమానమును తీసుకొని ఇచ్చేవాడిగా చేసింది. మూడవది 21 నుంచి లేకపోతే 22 నుంచి చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవుకు దాటి పోయిన. చదువురా. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. చాలు. మూడవ తలంపుగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. యాకోబులో ఉన్న ఆ చక్కటి భయం తనని ఏం చేసిందండి? తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి ఒంటరి వాణ్ణిగా చేసేసింది. దేవుడు చూసింది దీనికోసమే. జస్ట్ ఈ వారములో నేను ఒక అతని యొక్క సాక్ష్యాన్ని విన్నాను. అతడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పెదనాయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాన్న పేరేమన్నా కనుక రాజారెడ్డి. వాళ్ళ పెదనాయన పేరేమన్నా వెంకటేశ్వర రెడ్డి. ఏదో ఆయన యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభుదాస్ రెడ్డి అంటే ప్రభుదాస్ రెడ్డి లేడు రారే, చచ్చాడు రెడ్డి, చచ్చిపోయాడు అంటాడంట. ఏమైపోయాడు? రెడ్డి చచ్చిపోయాడు. సాక్ష్యం చెబుతూ ఒక అతను, నంద్యాల సేవకుడు అక్మల్ రెడ్డి గారు, ఆయన పిలిపించాలనుకుంటున్నాను, వచ్చే సంవత్సరం ప్రార్థన పెట్టుకోండి. కానీ మీకు ముందే చెప్తున్నాను, కనుక నా మనసులో ఉంది. చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు కనుక అక్మల్ రెడ్డి గారు మన సహవాసమే. సో జ్ఞాపకం చేసుకో, పేరు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రైజ్లో పెట్టుకోండి. సో అతను చెప్తూ ఉన్నాడు, ఈ దాంట్లో ఒక చిన్న క్లిప్ అన్నమాట. 17 సంవత్సరాల వయసు. ఎంత? 17 సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారి పెదనాయన గారు అని ఈయన యేసు ప్రభు నమ్ముకున్నాడు. యేసు ప్రభు నమ్ముకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తూ వాళ్ళ అన్నల తమ్ముళ్ళకు, అక్క చెల్లెని అందరికీ చెప్పేశాడట, మీ ఆస్తిలో ఇప్పటి నుంచి నాకు 5 పైసలు కూడా హక్కు లేదు. మీకు నాకు ఎలాంటి యొక్క వాటాల అవసరం లేదు. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, దేవుని కొరకే వెళ్ళిపోతున్నానని 17 సంవత్సరాల వయసులో ఇంటిలో నుంచి బయటకు అడుగుపెట్టాడట. 88 సంవత్సరాల వరకు సేవ చేశాడు. అంటే దాదాపుగా 70 సంవత్సరాలు సేవ చేశాడు. 5 ఆడపిల్లలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాన్న తప్ప మిగతా అన్నల తమ్ముళ్ళు, అక్క చెల్లెలందరూ రెడ్డిస్ని ఎవరిని చేసుకోలేదంట పెళ్ళి. రెండవది, ప్రభుదాస్ గారిని పిలువబడిన ఈయన 17 సంవత్సరాలు ఇంటికి బయటకు వచ్చిన తర్వాత బక్సింగ్ గారు అమ్మాయిని చూశాడు. బక్సింగ్ గారే పెళ్లి చేశాడు ఆయనకి. ప్రారంభ దినాలు చెప్తుంది నేను. కనుక అప్పుడు ఆయనే అమ్మాయిని చూశాడంట, ఆయనే అమ్మాయికి పెళ్ళి చేసి ఆ తర్వాత ఫాక్స్ దొరగారి ప్రాంతాలు తిరిగాడు. బ్రదర్ సహవాసం ఎక్కడిని యొక్క వ్యక్తి అనమాట ఆయన. అలాగా ఆ వాక్యానికి ఆకర్షించబడి అలాగ వెళ్ళిపోయినాడంట.
వెళ్ళిపోయినాడట. వెళ్ళిపోయినందుకు ఆయన ఏం బాధపడలేదు భక్తసింగ్ గారు ఏమి. సరే, ఇక్కడ జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను మీకు. 17 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత తన యావత్ జీవితాన్ని దేవుడికి అప్పగించేసుకున్నాడు. వివాహం దేవుని కృపను బట్టి జరిగింది. 5 ఆడపిల్లలను 5 ఇంటర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చేసాడంట. ఎవరిని రెడ్డీస్కి మాత్రం ఎవరిని ఇవ్వలేదట. ఆ సాక్ష్యములో కొంచెమే మీకు చెప్పాను నేను, ఇంకా సగం ఉంది, ఇప్పుడు నేను చెప్పట్లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, తాను ఒంటరి వాడైపోవటానికి కొరకు ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. అంతటిని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర గారు నాన్నగారు తప్ప మిగతా అందరూ యేసుప్రభువు నమ్ముకున్నారట. అందరూ యేసుప్రభువు నమ్ముకున్నారు. వాళ్ళందరూ అప్పజెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా. ప్రేమైన సంఘమా, దేవుడి కొరకై నువ్వు నిలబడితే నీ పక్షంగా దేవుడు, మనం అనుకుంటాం ఒంటరాడు వెళ్ళిపోయాడు, ఈయనకి పిల్లల పెళ్ళిళ్ళు ఎవడు చేస్తాడని. ఎవరు? ఒకరా ఇద్దరా? 5. మనం ఒకరికే ఏం చేస్తాం? మా అమ్మాయి పెళ్ళి ఎట్ట చేయాలో ఇప్పటి నుంచి సంపాదించి వెనకాల వేసి ఉన్నది మొత్తం పోతుంది. ఇప్పుడు 5 పెళ్ళిళ్ళను 5 దేవుని బిడ్డలకు ఇచ్చాడు. అద్భుతమైన కుటుంబం. చదవండి, ప్రభుదాస్ గారి సాక్ష్య పుస్తకం ఉంది. కొంచెం కొనుక్కొని అన్నల్లారా ఈ పుస్తకాలు కొంచెం చదివితే మనం బాగుపడతాం. అది ఏంటిది? కొంచెం బాగుపడతాం మనం. మీరు బాగుపడాలని నా ఆశ. కనుక ఎప్పుడు దెయ్యం లాగట చూడవాకండి. దేన్ని? ఈ సెల్ ఫోన్ను, దాన్ని, ఆ డబ్బులను దానికి తగలబెట్టండి పుస్తకాలకి. ఏ డబ్బులు? ఎంత? నెలకెంత ఇప్పుడు? ఏం చెప్పండి, టీవీలకి ఎంత నెలకి? 250 300. ఆ 300 చొప్పు నాకు ఇచ్చారనుకో, ఒక్కొక్కరు శుభ్రంగా పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తాం మీకు. మీ జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడి, పిల్లలు బాగుపడతారు. అవి చూసినంతకాలం మీరు బాగుపడరు, మీ పిల్లలు బాగుపడరు, మీ కుటుంబాలు బాగుపడవు. సంగమ చదవండి. నేను చదివాను కొనుక్కొని ఆ పుస్తకాన్ని. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. చనిపోబోయే వరకు కూడా వాక్యమును చదువుతున్నాడట. దాంట్లో చెప్తూ ఒకరోజు ఆత్మలరెడ్డి గారు వెళ్ళాడట. వెళ్తే కనుక ఇక్కడ కూర్చున్నాడంట. కూర్చొని ఈ అద్దాలు ఏమైనా భూత అద్దాలు, జాగ్రత్త వినండి. రెండోది బైబిల్ ఏమైనా పెద్ద అక్షరాల బైబిల్. పెద్ద అక్షరాల బైబిల్ భూత అద్దం పెట్టుకున్నా కూడా ఏం కావట్లేదు, కనబడకపోతే మధ్యలో ఇంకోటి పెట్టాడంట. ఏంటిది? భూత అద్దం పెట్టాడంట. ఈ భూత అద్దం పెట్టి వణుకుతూ చదువుతున్నాడట. ఈయన అన్నాడట అక్మలరెడ్డి గారు వెళ్ళి, ఏం అంకులు అలా చదవపోతే అన్నాడట. ఏంది? అయ్యా, రోజు వాక్యం చదవకపోతే మనం బ్రతకలేము ఈ లోకంలో. మనకు కొంచెం బాగులేకపోతే బైబిల్ అవతల పడేసి దేశీ దెమ్మరే తిరగమంటే తొంగ నిద్రపోమ్మటి బాగా. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాడంట 3 సంవత్సరాల తర్వాత. వెళ్ళిన తర్వాత పోవటంతో ఎదురు కూర్చొని ఉన్నాడంట కుర్చీలో. ఇటువంటి కూర్చొని ఉన్నాడు, వాళ్ళ భార్య పక్కన కూర్చొని ఉందంట. వాళ్ళ భార్య బైబిల్ చదువుతూ ఉంటే ఈయనంటే తింటున్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు ఏమైపోయి కళ్ళు పూర్తిగా పోయిన పోతుందో కూడా కనబడకపోతే పక్కన భార్య చదువుతుంటే ఈయన వింటా ఉంటే ఏంటి మళ్ళీ చెప్పు అంటాడంట. అంటే శివుడు కూడా వచ్చేసింది. శివుడు వచ్చినా కళ్ళు పోయినా సచ్చే వరకు ఏం చేశారు? వాక్యాన్ని చదివారు. వారు బ్రతుకులు బాగుపడ్డాయి. అతను చెప్తూ అంటున్నాడు అక్మలరెడ్డి గారు, అతను ప్రభుదాస్ గారు ఉన్నంత కాలం కర్నూలు, నంద్యాల ప్రాంతాలట బ్రదర్ సహవాసం అట్లాగా ఉద్యమతోటి రగిలిందట. ఏ గ్రామానికి పోయినా సహవాసమేనట. కారణం ఒక్క మనుషుడు వెలిగించాడు ఆ ప్రాంతాల మొత్తాన్ని. సంఘమ జ్ఞాపకం చేస్తూ ఒంటరి వాడే బయటకు వచ్చాడు 17 సంవత్సరాల్లో. చనిపోయే లోపల ఎంతోమందిని దేవుని కొరకు సంపాదించుకున్నాడు. చదవండి, ఆయన పుస్తకం దొరుకుతుంది, మార్కెట్లో ఉంది, అది అవైలబుల్. ప్రభుదాస్ గారి సాక్ష్యం అని అడగండి. పుస్తకాలు వెళ్ళినప్పుడు పేటకు కానీ చీరాలకు వెళ్తుంటారు కదా, చీరాల కూడా ఉంది.
కానీ అక్కడ సురేష్ థియేటర్ పక్కన ఉంది అక్కడ. కనుక వెళ్ళండి. ఇక పేటకి వెళ్తే పేటలో చాలా ఉన్నాయి బుక్ స్టోర్స్. ఇక విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ అంటారా, నెంబర్ ఆఫ్ ఉన్నాయి బుక్ స్టోర్స్. వెళ్ళి చదవండి, కనుక్కొని తీసుకొని చదవండి. ప్రియమైన సంఘమా, ఇదిగో మన యాకోబు కూడా తన జీవితంలో ఏమైపోయాడు? ఒంటరి వాడైపోయాడు. నాకు ఇవేమీ అక్కర్లేదు, నీవు నాకు చాలు. 73వ కీర్తన అంటాడు అన్నమాట. ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకములో నాకేదియూ అక్కర్లేదు. సో 3వ తలంపు అది. 4వ తలంపు చెప్పి ముగిచ్చేస్తాను. దాని కిందకు వచ్చేస్తే, దేవుని యొద్ద మగసిరి కలిగిన మగవాడి వలె మొదటి భాగములో ప్రార్థన చేశాడు. కానీ 2వ భాగములో 4వ తలంపుగా పోరాడాడు. ప్రార్థన చేయటం వేరు, పోరాటములతో ప్రార్థన చేయటం వేరు. తాడో పేడో తేల్చుకోవటం అన్నమాట, అది పోరాటం అంటే. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. 2-3 వచనాలు చదివండి, ముగిచ్చేస్తాను. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒకటి చదవండి. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచూ ఉన్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగున ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తున్నాడు? సో అదే అన్నమాట పోరాటం అంటే. పెదాలతో ప్రార్థనలో అది రాదు. పోరాటమైన ప్రార్థనలో తృప్తి ఉంటుంది, అందం, సంతోషం ఉంటుంది. టైం తెలియదు నీకు. ఏది అప్పుడు 2 గంటలు అయిందా? అవును, 2 గంటలు అయిపోద్ది. మామూలుగా చేసే ప్రార్థనలో 2 నిమిషాలు చేసిన 2 గంటలాగా ఉంటుంది. అదే పోరాటంతో కూడా ప్రార్థనకు మామూలు ప్రార్థన తేడా. ఇంకో వచనం చదవండి. లూకాసు సువార్త 22:44. లూకాసు సువార్త 22:44. ఆయన వేదన పడి బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా, చాలంతే. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా, చెమట రక్తముగా మారునంతగా ప్రార్థనలో చేస్తూ వచ్చాడు. తొడగూడు ఉసిలిపోయినా కూడా విడిచిపెట్టకుండానే పోరాడుతున్నాడు యాకోబు. సో 4వ తలంపుగా తనలో ఉన్న భయం దేవుని పాదాలను పట్టుకొని పోరాడేవాడిగా చేసింది. ఇలాంటి యొక్క జీవితాన్ని మనము కూడా కలిగి ఎప్పుడైతే ముందుకు వెళతామో అప్పుడు ఆయన కొమ్మురు చిగురింప చేస్తాడు, మాట్లాడటానికి ధైర్యమునిస్తాడు, ఆయన నామానికి తన మహిమను తెచ్చుకుంటాడు. అలాగా భవిష్యత్తులో మనము ఉండునట్లుగా పరిశుద్ధుడైన దేవుడే నీకు నాకు సహాయము చేయునుగాక. రండి ప్రార్థనకి వెళ్ళిపోదాం. పోయిన వారం చేసిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు చేయండి. మీకు మైక్ ఇవ్వబడుతుంది.